ఇందులో రైస్ మనం ఏంటంటే ఫస్టే రెడీ చేసి పెట్టేసుకున్నాం. రైస్ ఉడకబెట్టింది మనకి వీలైతే వార్చింది అయితే చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే పులుపు కానీ ఉప్పు కానీ బాగా పడుతుంది అనమాట వాటికి వార్చిన రైస్ అయితేనే. అది పొత్తులాగా ఉంటుంది రైస్. నార్మల్గా మనం ఇగరు పెట్టేసుకుంటాం కదా, వాటర్ ఇంద 1కి 2 అని చెప్పేసి మనం వాటర్ వేసేసుకుని రైస్ కుక్కర్లో కానీ నార్మల్గా విడిగా వండుకున్నా కానీ ఆ రైస్ కరెక్ట్గా పొద్దున చూసి వండుకోవాలి. బిరుసుగా ఉందంటే దానికి ఉప్పు పట్టదు. మెత్తగా అయిపోయిందంటే ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఉంటుందో మనకి. ఓకే, రైస్కి ఏంటంటే కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఒక 3 to 4 స్పూన్స్. అంటే ఇప్పుడు ఇది మీరు చేస్తారా? జనరల్ గా కూడా అందరూ పులిహోరకి ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుతారా? పులిహోరకి జనరల్గా ఆయిల్ వేసి కలుపుతారు. కొంచెం ఏంటంటే ఆవ నూనె కూడా వేస్తారు. ఆయిల్ 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే రైస్ ముద్దలాగా అవ్వదు. మనకి ఆయిల్ కలిపేసామంటే విడిపోతుంది అనమాట కొంచెం. ఇప్పుడు మనం దీన్ని కలపాలి కదా ఆయిల్ వేసిన తర్వాత. కొంచెం ఎప్పుడైనా కొంచెం చల్లారాలి రైస్. మరీ వేడిగా ఉన్నదంటే మనం ఊరికే కలిపేసాం అనుకో మెత్తగా అయిపోతుంది. సో కింద నుంచి ఇలా తిరిగి వేసుకోండి. ఎక్కువ రైస్ ఇలా ఇబ్బంది పెట్టద్దు, డిస్టర్బ్ చేయొద్దు రైస్ ని. ఓకే, మొత్తం ఆయిల్ అంతా రైస్ కి పట్టేలాగా చేయాలి. ఇప్పుడు మెయిన్ మసాలా కలపబోతున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఆ గెరిటి ఇవ్వండి, మీరు మసాలా వేస్తారా, నేను కలుపుతా. ఎలా ఉంది రోల్? మంచి రోల్. ఓకే, ఇది ఒక 3 స్పూన్స్ వేస్తాను. ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి, మనం ఉంది కదా అని అంతా వేసేసుకోకూడదు. ఓకే ఓకే, ఒక 3 గరిటెలు, ఇలాంటి గరిటె కానీ గుంట గరిటె కానీ ఏదైనా ఒక 3 వేసుకుని ఇప్పుడు కలుపుకుని చూసుకుని అప్పుడు లేదు మనకి ఆ మసాలా సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. సరే, మీరు కలపండి. మీరు కలిపితే ఓకే. కలపడం కూడా ఒక ఆర్ట్. చూస్తున్నారా ఎంత బాగా కలుపుకుంటాం. మనం ఇలా ఇలా అన్నాం అనుకోండి రైస్ అయిపోయింది. ఇంకా మనం ఇలా ఈ కలపడం కూడా చేతితో ఎలా కలుపుతాం మనం అలాగే ఉండాలి. గరిటతో కలిపినా కానీ చేతితో కలిపినట్టే ఉండాలి. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి వాసన దేవుడి దగ్గర పెట్టకుండా పీల్చకూడదు, పెట్టుకుని ఉండాలన్నమాట. వరకు నేను 2-3 టైమ్స్ చెప్పలేనంత టైం ఈ వాసనని ఎంజాయ్ చేశాను. మీరు ఏమనుకోవద్దు విజయలక్ష్మి గారు, ఎందుకంటే పులిహోర అని నేను సింపుల్ గా అనుకున్నా కానీ ఇది అసలు సింపుల్ గా లేదు. ప్రొసీజర్ కూడా కొంచెం టైం టేకింగే. బట్ అరోమా, ఆ స్మెల్ ఎంత బాగుందంటే మాటల్లో నేను చెప్పలేను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎలా ఉందో అసలు చూసి చెప్పాలి టేస్ట్ మీకు. జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. సో మొత్తానికి పులిహోర మసాలా కలిపేసాం మనం. ఐ మీన్ పులిహోర రెడీ అయ్యి, కానీ ఇది ఎల్లో కలర్ లాగా ఇలా ఉండదు. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసిన మసాలా అంతా మిక్సీ వేసుకున్నాం కదా, అందుకని ఇది చూస్తే టెంపుల్స్ లో పులిహోర ఎలా ఉంటుంది కదా అలాగే ఉంటుంది.